అమ్మా మహాలక్ష్మి పైకి కనిపించదు గాని మహామొండిది. అలా అంటే వింట్రా, ఏది కావాలనుకుంటే అది దొరికేదాకా వదిలిపెట్టదు. నేనెప్పుడు అంతే బావా. నేను ప్రేమించింది నాకు దొరకకపోతే నేను తట్టుకోలేను. ఏమే బలి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావా? అయినా ఎలాగో చచ్చేదానివేగా, అదేదో మా కోసం చస్తే నీకు పుణ్యం వస్తుంది కదే. పుణ్యమా? మీలాంటి వాళ్ళ నీడు తాకితేనే పాపం చుట్టుకుంటుంది. అయినా నాకేదైనా అయితే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు. బోలెడన్ని డబ్బులు ఖర్చు పెట్టి నాకు మందులు కొని పెడతావు కదా నాన్నమ్మ. నువ్వు క్షేమంగా ఉండటం కోసం అవసరమైతే నా ఎంపైర్నే అమ్మేస్తానమ్మా. నాన్నమ్మ మనం ఆడుకుందామా? బాల్ తీసుకొని వస్తానుండు. అంత చిన్నపిల్ల నీకేం ద్రోహం చేసిందని ఇలా చేశావు? తన మరణానికి నన్నెందుకు కారకురాల్ని చేశావు? అసలు అసలు దాని నుదుటిన మరణం ఎందుకు రాశావు? దాని మరణం గురించి దానికి తెలీదు, కానీ ఆ మరణం గురించి నాకు తెలియటం పెద్ద శాపంగా ఉంది. బ్రతికించు తండ్రి, ఆ బిడ్డని బ్రతికించు. ఇది చూడు ఎలా ఉంది. బాలేదు అత్తయ్య, ఇది చూడు. బాలేదు బావా. బాలేదు. ఇది చూడు. బాలేదు బావా. ఇది చూడు. బాలేదు. పోనీ ఇది చూడమ్మా. పర్వాలేదు. ఇది బాగుంది కదా వదిన? బాగుంది, కానీ ఇంకా బాగుండాలి. అనకాపల్లి కనక మహాలక్ష్మి కార్తిక్ల పెళ్ళంటే 10 కాలాల పాటు జనాలు చెప్పుకోవాలి. కార్డ్ చూసి మ్యారేజ్ ఒక రేంజ్ లో ఉంటుందని ఊహించుకోవాలి. మనమంత రిచ్ కాదు కదా వదినా. మా ఇల్లు మీ ఇల్లు అమ్మేసి గ్రాండ్ గా పెళ్ళేర్పాట్లు చేద్దాం. ఏమంటావత్తా? మా ఆయన్ని అడిగి చెప్తానమ్మా. సర్వేయర్ చంద్రశేఖర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మీరేం టెన్షన్ పడకండి. బావా, ఈ కార్డ్ ఫిక్స్. నచ్చిందా? నచ్చింది. అమ్మయ్యా. మరదలా, సెలవివ్వండి యువరాణి. ఫలక్నామా ప్యాలెస్ రెంట్ ఎంతో కనుక్కో. మా పెళ్ళి అక్కడే చేయిద్దాం. ఎంత? కేవలం రోజుకి 1 కోటి రూపాయలే. ఓ, 16 బుక్ చేయమని చెప్దామా బావా? అమ్మా, నీ కాబోయే కోడలికి 1 కోటి ఆశలున్నాయమ్మా. నువ్వు అనుకున్న రేంజ్ లో పెళ్లి చేయకపోతే నా కొడుకుని పెళ్లి చేసుకోవా ఏంటి? మీ కొడుకు గుడిలో నా మెడలో 10 రూపాయలు పసుపు తాడు కడితే చాలత్తా. జీవితాంతం బావ కాళ్ళ దగ్గర పడుంటా. నా కొడుకుని ఎంతగా ప్రేమించిన నా మేనకోడలు నా ఇంటికి కోడలుగా రాబోతున్నందుకు
నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. హాయ్ హారిక. హారిక, నీ ఫ్రెండ్ వచ్చింది. హలో అండి, రండి రండి. వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నారా హారిక? అవునండి, ఈ కార్డ్ సెలెక్ట్ చేశాం. ఎలా ఉందో మీ ఒపీనియన్ చెప్పండి. చాలా బాగుంది. అమ్మయ్య, నా సెలక్షన్ కి అందరి ఓట్లు పడిపోయాయి. కార్డ్ సెలక్షనే కాదు, కార్తిక్ గారిని కూడా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. థ్యాంక్స్ అండి. కార్తిక్ గారు లాంటి మంచి మనిషిని మీ భర్తగా పొందుతున్నందుకు యు ఆర్ గ్రేట్. ఇంకో విషయం, నా పెళ్లిలో నా చేతికి గోరింటాకు మీరే పెట్టాలి. తప్పకుండా. మీ పెళ్లి దగ్గరుండి నేనే జరిపిస్తాను, సరేనా? అంత మాటిచ్చాక ఎందుకు కాదంటాను. ఓకే. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఇప్పుడేం వద్దులేండి, నేను తర్వాత తీసుకుంటాను. హారిక, మీ ఫ్రెండ్తో నేనే లొడలడ వాగుతున్నాను, నువ్వు మాట్లాడవేంటి? మేము ఎప్పటినుంచో ఫ్రెండ్స్ కదా, మా దగ్గర కొత్త టాపిక్స్ ఏ ఉంటాయి? అందుకే సైలెంట్ గా వింటుంది. కార్తిక్ గారు, మీరు హారిక మీ మరదలతో మాటలు ఆటలు ఆడుతూ ఉండండి. నేను ఆంటీ గారితో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడొస్తాను. నాతో ఒకసారి రండి ఆంటీ. పిలుస్తుంది కదత్తా, వెళ్ళండి. పద. బావా, మనం చీటీలాట ఆడుకుందామా? ఆ, నేను వెళ్ళి చీటీలు రెడీ చేసుకొస్తానుండు. ఎందుకు మా ఇంటికి వస్తున్నావు? అదేంటాంటీ అంత మాట అనేశారు? కార్తీక్ మహాలక్ష్మిల పెళ్లి జరగకూడదాంటీ. మీరు జరిపించాలని చూసినా నేను జరగనివ్వను. జరిపిస్తాను. ఏం చేస్తావో చేసుకో. మహాలక్ష్మి చాలా సెన్సిటివ్ అనుకుంటా. కార్తీక్ ఇంతకు ముందే శిరీష అనే ఒక అమ్మాయిని ప్రేమించాడని మహాలక్ష్మికి చెప్పానే అనుకోండి, ఏం జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి. ఇదిగో బావా, ఇందులో హీరో, హీరోయిన్, విలన్ అని రాశాను. ఎవరికి విలన్ వస్తే వాళ్ళు దొంగ, మిగిలిన వాళ్ళు చెప్పినట్టు వినాలి, సరేనా? సరే. కార్తీక్ పెళ్ళ, మహాలక్ష్మి చావా? మీరే నిర్ణయించుకోండి. నా కుటుంబం నీకేం అన్యాయం చేసిందే? ఇంతలా పగబట్టావు? రా బావా, రా బావా, రా కూర్చో.
బావా. స్లిప్ తీయమంటే అటు చూస్తావేంటి బావా, తీయి. వాడిని ప్రేమించానన్నా వెంట తిప్పుకున్నావు. వాడి మనసు విరిచేసి చివరికి ఆత్మహత్యా యత్నం చేసుకునేలా చేశావు. ఇంత చేసింది నా కొడుకు నీకు వద్దనుకునే కదా, మరెందుకిప్పుడు వాడి జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు? తీయి బావా. బావా, నువ్వే దొంగవి. డబ్బున్న నీలాంటి దాంతో నాలాంటి మిడిల్ క్లాస్ మంచి పోరాడి గెలవలేదు. నా కొడుకుని నువ్వు వదిలేయడానికి నీకు నా ప్రాణం ఇస్తే సరిపోతుందా? ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, కావాలంటే నీ కంటికి కనిపించనంత దూరం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. మమ్మల్ని ప్రశాంతంగా వదిలే ప్లీజ్. నా కొడుకు జీవితంతో ఆడుకోవద్దు. మీరేం చేస్తారో నాకు తెలీదు. పెళ్లి మాత్రం జరగకూడదు, అంతే. లే బావా, లే 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 లే. బాయ్ హారిక, బాయ్ మహాలక్ష్మి గారు. ఓ ఆట ఆడదాం రండి. నేను ఆడాల్సిన పెద్ద ఆట ఇంకొకటి ఉంది, మీరు ఆడుకోండి. ఓకే బాయ్. బాయ్. ఇంకా ఆట మొదలు పెడదామా? మహాలక్ష్మి, నీ చేత్తో స్ట్రాంగ్ కాఫీ కల్పిస్తావా? బావ అడగడం, మహాలక్ష్మి ఇవ్వకపోవడమా? 5 నిమిషాల్లో తీసుకొస్తాను. ఏమంటుందమ్మా? ఏం లేదు కార్తీక్. చెప్పమ్మా, నీకేదో చెప్పి బెదిరించింది. ఏంటో చెప్పు. పెళ్లి ఆపేయమంటుంది. ఆపకపోతే మహాలక్ష్మికి నిజం చెప్పేస్తానంటోంది. ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. మనల్ని సాధించుకు తింటే దానికేమొస్తుంది? దాన్ని ఆగు కార్తీక్. వదలమ్మా. ఆవేశపడద్దు కార్తీక్. ఇప్పుడు మనం రాంగ్ స్టెప్ వేసినా మహాలక్ష్మి మనకి దక్కదు. వెళ్ళొచ్చానంకుల్. ఆ ఇంటికి వెళ్ళి మహాలక్ష్మికి నిజం చెప్పకూడదంటే పెళ్లి ఆపేయమని బెదిరించి వచ్చాను. డబ్బున్న నీలాంటి దానితో నాలాంటి మధ్యతరగతి వాళ్లు పోరాడి గెలవలేరు. నా కొడుకును వదిలేయడానికి నా ప్రాణం నీకిస్తే సరిపోతుందా అని ఆవిడనేసరికి నా ప్రాణం పోయినంత పనయింది. కావాలంటే నీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాం, మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయని ఆవిడన్న ఒక్కో మాటకి గుండెలు పగిలిపోయాయి. మన వ్యక్తిత్వానికి, మన ఎదుటి వాళ్ళకి హాని చేసే మనుషులం కాదు. చేతనైతే సాయం చేస్తాం. కానీ ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నామంటే అందుకు కారణం ఒక మంచి జరగడానికే. ఇప్పుడు వాళ్ళు మనల్ని దుర్మార్గులని అన్నా నిజం తెలిసిన రోజున
మన మంచితనం అర్థం చేసుకుంటారు. అప్పటి వరకు మనసుకు ఎంత బాధ అనిపించినా నీ ప్రయత్నాలు విరమించుకోవద్దు. ప్రతి క్షణం వాళ్ళకి భయాన్ని గుర్తు చేస్తూ ఉండు. హలో, చెప్పడం అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. జీకేకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కాదు, అసలు వాడు పెళ్లే చేసుకోడు. వాడు తన జీవితాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి అంకితం చేయాలనుకుంటున్నాడు. వాడు సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాడు. దయచేసి ఇంకెప్పుడు సంబంధం అంటూ ఫోన్ చేయకండి. రేఖ, ఏంటి ఆవేశం? ఆయనతో అలా మాట్లాడావేంటి? ఇంకెలా మాట్లాడమంటావు? అందరికీ సమాధానం చెప్పలేక ఇరిటేషన్ వస్తుంది. నువ్వు ఎటు పట్టించుకో కదా. రేఖ, పరిస్థితి ఇంతవరకు వచ్చింది కాబట్టి నీకు నిజం చెప్పాలి. విన్న తర్వాత నువ్వు బాధపడకూడదు, ఎక్సైట్ అవ్వకూడదు. అంత పెద్ద విషయం ఏంటి? నువ్వు విన్నాక రియాక్ట్ అవ్వనని మాటిస్తేనే ఆ విషయం చెప్తాను. సరే చెప్పు. జీకే పెళ్లి విషయంలో కొంత సమయం కావాలని అడగడానికి, మదనపడ్డానికి ఓ కారణం ఉంది రేఖ. ఏంటా కారణం? జీకే ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. వాడు ఆ విషయం నీతో చెప్పుకోలేక, చెప్తే నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో అర్థం కాక వాళ్ళలో వాడే కుమిలిపోతున్నాడు. నేనెందుకు బాధపడతాను? నేనెందుకు కుమిలిపోతాను? ఎలాంటి విషయాన్నైనా ఒక ఫ్రెండ్లా నాతో చెప్పుకుని చనువు వాడుకుంది. అయినా నేను నీతో ఒక మాట అన్నాను గుర్తుందా? జీకే ఎవరిని ప్రేమించినా నాకు ఓకే అని. జీకే ప్రేమించింది ఓ అనాథ అయితే తప్పే ఉంది? ఆ అమ్మాయికి మన అమ్మా నాన్న అవుదాం. ఆ అమ్మాయి జీవితంలో పెద్ద విషాదమే జరుగుంటే మన ప్రేమతో మరిపిద్దాం. ఆ అమ్మాయి మన ఇంటి కోడలైన తర్వాత నలుగురు నానా మాటలు అంటే ఎందుకంటారు? అలా అంటే చెప్పు తీసుకొని కొట్టను. జీకే ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలనుకుంటోంది భావానీనైతే ఏం మాట్లాడుతున్నావు రఘు? అవును రేఖ, జీకే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది భావానీనే. ఎలా అనుకుంటాడు? అందర్నీ కోల్పోయిన అనాథ అని జాలితో చేసుకోవాలనుకుంటున్నాడా? లేకపోతే చెడిపోయిన ఒక ఆడపిల్లకి గొప్ప జీవితాన్నిచ్చి గొప్ప వ్యక్తిత్వం గలవాడని నిరూపించుకోవడానికి చేసుకోవాలనుకుంటున్నాడా? అసలు వాడు తీసుకున్న నిర్ణయంలో ఏమైనా అర్థం ఉందా? గొప్ప ఆదర్శ వివాహం అవుతుందని అనుకుంటున్నాడా? లేకపోతే వాడికి విగ్రహం కట్టిస్తారని అనుకుంటున్నాడా? రేఖ ప్లీజ్ ఎక్సైట్ అవ్వద్దు, కామ్ డౌన్. నాకు మాట ఇచ్చావు అది కదా. కాదు రఘు. రేఖ అర్థం చేసుకో. భవానీని జీకేని ఇబ్బంది పెట్టద్దు.
గౌరీ గౌరీ